జ్ఞాపక శక్తి పెంచుకోవటానికి ఏం చేయాలి? నెగిటివ్ ఆలోచనలు అదే పనిగా వచ్చి అడ్డుకుంటూ ఇబ్బంది పెడుతున్న వాటిని ఎలా వదిలించుకోవాలి? మీరు కోరుకున్న కోరికలను సాధించుకోవటం కోసం ఎలా విజువలైజేషన్ చేయాలి? మీకు ఊరికే కోపం వచ్చేస్తుంటే, ప్రతిదానికి ఇరిటేట్ అవుతుంటే దాని నుంచి ఎలా బయటపడాలి? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఒక నెగిటివ్ ఆలోచన వదిలించుకోవటానికైనా సరే ప్రతి దానికి ఒక మార్గం ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనలోనే అంతులేని గొప్ప మేధస్సు ఉంది. బయట ప్రపంచంలో ఏదీ లేదు, అంతా కూడా లోపల ప్రపంచంలోనే ఉంది. లోపల ఉన్నది బయట ఉంటుంది. మనం ఎటువంటి ఆలోచనలు లోపల సృష్టిస్తామో అటువంటి బయట ఉంటాయి. ఇక్కడ మనం తెలియకుండా అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాం. అవి చాలా ఇబ్బందికరంగా తిరిగి మనకు వస్తాయి అన్న సంగతి చాలామందికి తెలియదు. కారణం, లోపల నెగిటివ్ బ్లాక్స్ ఆ విధంగా గుట్టలుగా పెరిగిపోయి ఒక కాంక్రీట్ గోడలాగా అడ్డుకొని లోపల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఆ నెగిటివ్ ఆలోచనలే మళ్ళీ వచ్చేస్తూ జీవితంలో దేన్ని పొందనీయకుండా చేస్తున్నాయి. అట్లా రోజుకి చాలాసార్లు అటువంటి ఆలోచనలు వస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఇన్నర్ చైల్డ్తో మాట్లాడుకోవాలి? దానికి ఎంత చక్కగా మనం ఈ విధంగా నేను చెప్పినట్లు చేయండి. మీ జ్ఞాపక శక్తి పెంచుకోవటం, తర్వాత ఆ నెగిటివ్ ఆలోచనలు వదిలించుకోవటం గురించి చాలా చక్కటి స్వభావంతో మీరు ఉండాలి. ఇక్కడ ఏంటంటే, ఈ జ్ఞాపక శక్తి అనేది ఎందుకు తగ్గుతుంది అంటే, మనలో ఆ క్రియేటివిటీ తగ్గిపోయినప్పుడు, మనిషి నిరాశ చెందినప్పుడు, అలాంటి ఆలోచనలని సబ్కాన్షియస్ మనసుకు అందిస్తున్నప్పుడు, ఆ నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ శక్తి యాక్టివేట్ అయ్యే టైం తగ్గిపోయినప్పుడు, యాక్టివేట్ కానప్పుడు, అది డీలా పడిపోయినప్పుడు ఆలోచనలు రావు. దానికి ఏం చేయాలంటే, మనం ఈ విధంగా మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ విధంగా చెప్పండి. ఇవాళ నా జ్ఞాపక శక్తి అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. నేను ఈ ప్రపంచంలో తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని ప్రతి క్షణంలోనూ ప్రతి చోట నేను జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. నేను తెలుసుకున్న ప్రతి విషయం స్థిరంగా స్పష్టంగా మనసులో చూస్తున్నాను. అది నాకు కనిపిస్తుంది. నేను వాటిని స్వతసిద్ధంగా సులువుగా గుర్తుంచుకుంటుంటాను. నేను దేన్ని కూడా మర్చిపోవట్లేదు. నేను మెత్తకి గుర్తించుకోవాలనుకున్నా, లేకపోతే ఆ జ్ఞాపకాన్ని పదిలంగా ఉంచుకోవాలనుకుంటున్నా, ప్రతిదాన్ని నా మనసుకు చూపిస్తున్నాను. వెంటనే సరిగ్గా నా మనసు తడుతుంది. నేను ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా అన్ని విషయాలను నా మెమరీలో దాచుకుంటున్నాను. ప్రతిరోజు ఎంతో త్వరగా అభివృద్ధి చెందుతున్నాను. అతి త్వరలోనే గతంలో కన్నా నా జ్ఞాపక శక్తికి ఎంతో మెరుగు అందుతుంది. నాలోని మహోన్నతమైన శక్తి అద్భుతమైన స్థాయికి నన్ను ఆలోచనలతో సహా చేరుస్తుంది. అలాంటి అంతులేని అభివృద్ధిని నా శక్తి నాకు ఎంతో గొప్పగా ఆ జ్ఞానాన్ని పెంచుతుంది. ఆ జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. థ్యాంక్ యూ. ఈ విషయాన్ని ప్రతిరోజు మీరు పదే
ప్రతి రాత్రి మీరు ఆ జ్ఞాపకాన్ని కోల్పోయిన ఆలోచనలను మర్చిపోయి ఈ ప్రేయర్ని మీరు చెప్పాలి. ఈ వ్యతిరేక స్వభావం ఏం చేస్తుంది? వ్యతిరేకతని తీసుకొస్తుంది. దేన్నైతే మనం చూపిస్తామో దాన్ని మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది. ఒక నెగిటివ్ ఆలోచన వదిలించుకోవటానికి మనం ఏం చెప్పాలంటే ఇన్నర్ చైల్డ్తో ప్రతిరోజు కూడా మీరు ఆ ఇన్నర్ చైల్డ్కి ప్రేమను నింపకపోతే నెగిటివ్స్తో నింపేస్తూ ఉంటుంది. మీరు పాజిటివ్గా ఉండాలనుకుంటున్నారా? పాజిటివ్గా ఉండాలనుకున్నప్పుడు పాజిటివ్ ఆలోచనలు రప్పించాలంటే రాత్రి నిద్రపోయే ముందు మీరు ఉదయం పూట కూడా మధ్యాహ్నం కూడా ఇది తప్పకుండా చేస్తూ ఉండండి. ఇట్లాగా ఇప్పటి నుంచి నేను ఒక మంచి అలవాటును అలవర్చుకుండాలనుకుంటున్నాను. ఆ మంచి ఆలోచనలు అలవాటులు నాకు ఆనందాన్ని, సుఖ సంతోషాలను, మానసిక స్థితులుగా రూపొందిస్తాయి. ప్రతిరోజు నేను మరింత ప్రేమించబడేలా, మరింత స్నేహభావం కలిగి ఉంటాను. నా చుట్టూ ఉన్న వారి ఆనందానికి, సద్భావనకు నేను కేంద్ర బిందువుగా ఉంటాను. నా సత్ప్రవర్తనతో వారిని ప్రభావితం చేస్తాను. ఈ ఆనందమైన, సంతోషకరమైన నా అలవాట్లు నా సామాన్య సహజ స్థితిని చేరుకుంటుంది. నా మానసిక స్థితి అద్భుతంగా ఉంటుంది. నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉంటాను. ఇలాంటి అద్భుతమైనటువంటి గొప్ప స్వభావాన్ని నాకు అత్యంత వైభవంగా అందించి అటువంటి మానసిక స్థితిని నాకు సమకూర్చిన నాలోని గొప్ప మేధస్సుకు నేను కృతజ్ఞుడిగా ఉంటాను. థ్యాంక్ యూ. ఇది మీరు రోజుకి ఎర్లీ మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, నైట్, రాత్రి నిద్రపోయేటప్పుడు దీన్ని 3 సార్లు చేయాలి. మనిషి తన స్వభావాన్ని మార్చుకోవటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ప్రేయర్. మీరు ప్రతిరోజు కూడా దేన్ని కూడా మీరు ఇబ్బందికరమైన స్థితిని దేన్ని కూడా మీ సబ్కాన్షియస్ మనసుకు ఇవ్వకూడదు. మనం అద్భుతంగా జీవించాలన్నప్పుడు మనకి అక్కర్లేని వాటిని తృణీకరించాలి. వినాశనకారి సంబంధించిన విషయాలు కానీ, దుఃఖం కానీ, పరాజయం కానీ, బాధ కానీ, రోగం కానీ, దుర్ఘటన కానీ ఇలాంటివి ఎన్నడూ మనలోని శక్తికి చూపించకూడదు, వినిపించకూడదు. నేను అద్భుతంగాను, బ్రహ్మాండంగాను ఉంటున్నాను. నాలోని సృజనాత్మక శక్తి నన్ను అత్యంత వైభవంగా నడిపిస్తుంది. నన్ను తన ఆధీనంలోకి తీసుకొని ఈ ప్రపంచానికి ఉపయోగపడే మహోన్నతమైన వ్యక్తిగా, అత్యంత సంపన్నుడిగా నన్ను తీర్చిదిద్దుతుంది. అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని మీరు అలాంటి విషయాలు, విలువైన విషయాల్ని మీరు మీ గొప్ప శక్తికి తెలియచేయాలి. అనంతమైన మేధస్సు నన్ను నడిపిస్తుంది. అన్నిటిలోనూ నాకు మార్గదర్శకత్వం వహిస్తుంది. పరిపూర్ణమైన ఆరోగ్యం నాది. సామరస్యం, సద్భావన నా మనసులోను, శరీరంలోను పనిచేస్తుంది. అందం, ప్రేమ, శాంతి, సమృద్ధి ఇవన్నీ నావి. నా జీవితాన్ని అంతా కూడా అద్భుతంగా, సక్రంగా పనిచేయటం ద్వారా దైవ ఆజ్ఞలను పాటించడం లాంటి నియమాలు నా శక్తితో నేను నడిపిస్తున్నాను. నా ప్రధాన ఆధారాంశమైనటువంటి జీవిత సత్యాల మీద ఆధారపడి ఉందన్న సంగతి నేను గ్రహించాను, తెలుసుకున్నాను. నాలోని అంతులేని మహోన్నతమైన శక్తి నా చేతనాత్మక మనసు యొక్క ఆలోచన తీరుకు అనుగుణంగా స్పందిస్తుందని నాకు తెలుస్తుంది. నేను అలా అనుభూతి చెందుతున్నాను. నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. ప్రేమతో నేను అనేక సార్లు ఈ ప్రార్థనను నాలోని దివ్య శక్తికి నేను అందిస్తున్నాను. నాలోని గొప్ప శక్తి నాకు ఇచ్చిన సలహాకు ఎంతో రుణపడి ఉంటున్నాను. నా జీవితంలోని
అన్ని విభాగాలలోనూ మంచి మార్పులు వస్తున్నాయి. ఇలాంటి సలహా నేను ప్రతిసారి పాటిస్తూనే ఉన్నాను. నా గొప్ప శక్తికి నేను ప్రేమతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని మీరు ఈ ప్రేయర్ని చెప్పండి. మీ కోరికలు సాధించుకోవటానికి, మీ నిరాశని అధిగమించటానికి మీరు ధైర్యంగా రోజుకు అనేక సార్లు మీ గొప్ప శక్తికి ఇలా చెప్పండి. నాలో ఈ కోరికను కలిగించిన అనంతమైన మేధస్సు నా కోరికను సాకారం చేసే పరిపూర్ణమైన ప్రణాళిక వైపే నన్ను తీసుకెళ్తుంది, నాకు దారి చూపుతుంది, దాన్ని వెల్లడి చేస్తుంది. నా సబ్కాన్షియస్ మనసు లోతైన మేధస్సు ప్రతిక్రియను చేపట్టిందని, ఆ ప్రతిక్రియ చేపట్టి నాకు అనుకూలంగా చేస్తుందని నాకు తెలుసు. నేను భావించినట్లే, నా మనసులో నేను కోరుకున్నట్లే అది బాహ్యంగా వ్యక్తీకరించబడుతుందని నాకు తెలుస్తుంది. సమతుల్యం, సమదృష్టి అంతటా ఉంది. చాలా బాగుంది. నాకు ఈ ప్రపంచాన్ని అంత అద్భుతంగా చూపిస్తున్న నా గొప్ప శక్తికి నేను నిరంతరం కృతజ్ఞుడనై ఉంటున్నాను. నా గొప్ప శక్తి ఈ ప్రపంచాన్ని నాకు నచ్చిన విధంగా అత్యంత వైభవంగా చూపిస్తుంది. నాకు అంతా చాలా బాగుంది. ఎంతో అద్భుతంగా నాకు ఈ ప్రపంచాన్ని నా వైపే నడిపిస్తూ నాకు నచ్చిన విధంగా నన్ను కట్టిపడేసేలాగా అంత అద్భుతమైనటువంటి జీవితాన్ని నాకు ఇచ్చినందుకు నాలోని మహోన్నతమైన శక్తికి నేను నిరంతరం కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రార్థనను మీరు ప్రతిసారి కూడా చెప్పుకోవచ్చు. ఏ సమయంలో మీకు ఆనందం కలుగుతుందో ఆ సమయంలో మీరు దీన్ని కూడా అనేక మార్లు విన్నవించుకోవచ్చు మనలోని దైవశక్తికి. మీ కోరికకు, భావనకు చాలా గొప్ప ఆలోచన ఉండాలి. ప్రేమను నింపి ఆ కోరికను సబ్కాన్షియస్ మనసుకు అందించాలి. మీరు మంచి భావాల ద్వారా మీ ప్రేమను వ్యక్తం చేస్తే మీకు మంచి జరుగుతుంది, మంచిని తిరిగి తెస్తుంది. ప్రేమ ద్వారా మీ సబ్కాన్షియస్ మనసుకు ప్రతిదీ కూడా అందించినప్పుడు, ఆ ప్రేమ క్షేత్రం కూడా శక్తివంతమైనప్పుడు మీ కోరికలను మీ మనసులో నుంచి ప్రపంచంలోకి వదిలిపెట్టి ఆ చేతల ద్వారా, మీ భావాల ద్వారా, మీ మాటలను విశ్వంలోకి పంపించి ఆ ప్రేమను మీరు పంచిన దాన్ని ఎన్నో రెట్లు మీ వద్దకు ఎంతో ప్రేమను తీసుకొస్తుంది. ఆలోచించగలగడం, భావించగలగడం ద్వారా యావత్తు సృష్టిపై మీకు ఆధిపత్యం లభిస్తుంది. ఆలోచించకుండా, ఏది కూడా అట్రాక్ట్ చేయకుండా మన జీవితంలోకి ఏది రాదు. ప్రేమ ఎంత వేగంగా పనిచేస్తుందంటే మీరు మీలోని లోతైన శక్తికి ఆ ప్రేమను నింపినప్పుడు ఆ నెగిటివ్స్ ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాయి. నెగిటివ్స్ కావాల్సింది ఏంటి? తీవ్రమైన నిరాశ, ఒత్తిడి, ఏడవటం, ఇతరులను విమర్శించటం, ప్రతి మాట ఇబ్బందికరంగా మాట్లాడటం, బద్ధకం వచ్చేసేయటం, యాక్టివ్గా లేకపోవటం, ఇవన్నీ ఉన్నాయంటే నెగిటివ్ శక్తులు మీలో ఉన్నాయి. వాటిని ప్రేమతో బయటికి గెంటేయాలంటే మీరు మారిపోవాలి. సృష్టి కలిగిన శక్తిగా మీదైన స్టైల్లో మీరు పరిపూర్ణమైన వ్యక్తిగా మారాలి. ఆ ప్రేమను నింపాలి. ఎంత చెప్పినా మీకు ఆ నెగిటివ్స్ వెళ్ళట్లేదు అంటే మీరు అక్కడితో అది ఆపి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి సంప్రదించినప్పుడు మరింత లోతైన విశ్లేషణతో వాటిని సులభంగా వదిలించుకోవటానికి అనేక మార్గాలను, అనేక ప్రణాళికలను మీకు చెప్పడం జరుగుతుంది. మీరు కోరుకునే విషయాలు ఎంత పెద్దవైనా కానీ మీ ఆత్మకు, మీలోని శక్తికి, అనంత విశ్వశక్తికి అవి చిన్నవే. 1 రూపాయి అయినా 1,00,000 కోట్లైనా మనలోని నిధి నిలయానికి సమానమే. 1,00,000 కోట్లు రావటానికి చాలా సమయం పడుతుందని అనుకుంటారు. రూపాయి రావటానికి కూడా ఇంకా తక్కువ సమయంలో అయిపోతుంది అనుకుంటారు. కానీ ఆ గొప్ప శక్తికి సమయం అనేది ఒక్కటే. ఇక్కడ ప్రేమను ఎందుకు ఎంచుకోవాలంటున్నామంటే మన చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రాన్ని ఎట్లా శక్తివంతం చేసుకోవాలో మీకు తెలియాలి. మీరు ఎంత ఎక్కువ ప్రేమను ప్రసరిస్తారో అంత పొందుతారు. అప్పుడే మీరు అన్నిటిని ఆకర్షిస్తారు.
థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.